NCERT 9th class Polynomials Chapter 2. Which of the following expressions are polynomials in one variable and which are not? State reasons for your answer. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిలో ఏది పాలినామియల్ కాదు అని చెప్పేసి చెప్పమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 4x² - 3x + 7. సో ఇక్కడ పాలినామియల్ కాదా అని చెప్పాలంటే ఇక్కడ వేరియబుల్ వచ్చేసి ఎక్స్ యూజ్ చేశారు. సో ఇచ్చిన క్వశ్చన్ పాలినామియల్. నెక్స్ట్ y² + √2. ద గివెన్ పాలినామియల్ హ్యాస్ వన్ వేరియబుల్, అది కూడా ఎక్స్ ఉంది. సో ఇది కూడా పాలినామియల్. నెక్స్ట్ వచ్చేసి 3 × √t + t × √2. ఇక్కడ ఏంటి √tని మనం ఎట్లా రాసుకోవచ్చు? t⁻1/2గా రాసుకోవచ్చు. సో ఇక్కడ పవర్లో t1/2 ఉంది కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ పాలినామియల్ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి y + 2/y. ఈ కింద డినామినేటర్లో ఉన్న వైని ఎట్లా రాసుకోవచ్చు? y⁻−1గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ పవర్లో -1 ఉంది కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x⁻10 + y⁻3 + t⁻50. సో ఇక్కడ 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ కూడా పాలినామియల్ అవ్వదన్నమాట. రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. x² యొక్క కోఎఫిషియంట్ రాయమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 + x² + 1. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1 అవుతుంది. ఇక x² ముందు ఏమీ లేదు కాబట్టి 1 × x² అవుతుంది. సో 1 అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా 2 - x² + x³. ఇక్కడ ఏమవుతుంది? ముందు మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది. ఇక్కడ π/2 × x² + x. x² ఇక్కడ ముందు ఏముంది? π/2 ఉంది. సో అది అవుతుంది. నెక్స్ట్ √2x - 1. ఇక్కడ x² కోఎఫిషియంట్ అనేది లేదు కాబట్టి నో x² కోఎఫిషియంట్ టర్మ్స్ అన్నమాట. థర్డ్ది give one example each of a binomial of degree 35 and of a monomial of degree 100. Binomial is defined as an algebraic expression having only two terms in its most simplified form. Binomial అంటే ఏంటి అంటే దానికి 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఇది ax⁻35 - bx⁻c. ఎందుకని ఇక్కడ డిగ్రీలో 35 అనేసి అడిగారు కాబట్టి ఇక్కడ ax⁻35 రాసుకుంటాము. a అండ్ b అనేవి ≠0 అంటే ఏదో ఒక నెంబర్ అయి ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ మోనోమియల్. మోనోమియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ వన్ టర్మ్. మోనో అంటే సింగిల్ కదా. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్కి సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. దీనికి వచ్చేసి ఎలా ఉంటుంది ఫామ్? a × x⁻100. ఇక్కడ మనకి డిగ్రీలో 100 ఉంచుకోమన్నారు కాబట్టి 100 రాసాము. ఇక్కడ a అనేది ఒక నెంబరు, a ≠ 0. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది a × x⁻100. నెక్స్ట్ క్వశ్చన్ write the degree of each of the following polynomials. Degree of each of the polynomials అనేసి అంటున్నారు. అసలు డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి అంటే దేనికైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ఏ పాలినామియల్. ఏ పాలినామియల్కి అయితే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్నే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అనేసి అంటారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 × x³ + 4x² + 7x. దీనికి హైయెస్ట్ డిగ్రీ దేనికి ఉంది? ఇది హైయెస్ట్ ఎంత? 3x³. సో దీని యొక్క డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? 3 అనమాట. నెక్స్ట్ 4 - y² - 2. దీని యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటి? 2. ఎందుకని? ఇక్కడ పవర్లో ఏమి హైయెస్ట్ ఉంది? ఈ y². సో y² అంటే 2 కాబట్టి 2 అనేది హైయెస్ట్. నెక్స్ట్ 4 × t - √7. దీని యొక్క హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? టీకి పవర్లో ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు కాబట్టి ఇది 1 ఆన్సర్. ఇక్కడ 3 అనేది క్వశ్చను. సో దీని యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమీ లేదు కాబట్టి 0 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్.
అసలు ఫస్ట్ మనకి లీనియర్ అంటే ఏంటి? క్వాడ్రాటిక్ అంటే ఏంటి? క్యూబిక్ అంటే ఏంటో చూద్దాము. ఏ పాలినామియల్ ఆఫ్ ఎ డిగ్రీ 1 ఈస్ కాల్డ్ ఎ లీనియర్. ఒకటి గనక ఉంటే దాన్ని లీనియర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బి. నెక్స్ట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈస్ కాల్డ్ ఎ క్వాడ్రాటిక్. 2 అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. థర్డ్‌ది వచ్చేసి ఏ పాలినామియల్ ఆఫ్ ఎ డిగ్రీ 3 ఈస్ కాల్డ్ క్యూబిక్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. దీనిలో చూడండి పవర్‌లో ఎక్స్ స్క్వేర్ ఉంది. సో, దీన్నేంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేసి అంటారు. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్. ఇది క్యూబ్ ఉంది కదా! సో, క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ హైయెస్ట్ అదేంటి? వై స్క్వేర్. స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ హైయెస్ట్ ఏంటి? ఎక్స్ పవర్ 1. సో, సింగిల్ 1 కాబట్టి 1 అంటే లీనియర్. ఇక్కడ కూడా 3 ఇంటూ టీ. టీ పవర్‌లో ఎంతుంది? 1. 1 అంటే లీనియర్. నెక్స్ట్ ఆర్ స్క్వేర్. స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్. నెక్స్ట్ అది 7 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే క్యూబిక్ పాలినామియల్.